Hello viewers, I am Dr. SGV Satya from Satya Unani Healthcare, Hyderabad. మా కస్టమర్ కేర్ నెంబర్ వచ్చేసి 8074868274. ఈరోజు మన ఈ ఎపిసోడ్లో మనం మాట్లాడుకునే ఇంకొక కొత్త టాపిక్ ఏంటంటే బ్లాక్స్. అంటే బాడీలో రకరకాల బ్లాక్స్ ఏవైతే హార్ట్ బ్లాక్స్ కానీ, బ్రెయిన్లో బ్లాక్స్ కానీ, వెజల్స్లో బ్లాక్స్ కానీ, దాన్ని యునాని మెడిసిన్లో యూజువల్గా మేము క్రూడ్ వర్డ్ ఏదైతే ఇచ్చామో దాన్ని శుద్ధ అంటాం అన్నమాట. అయితే ఈ శుద్ధ అన్నది ఏంటంటే బాడీలో ఎప్పుడైతే యునాని కాన్సెప్ట్ ప్రకారము గలీజ్ హెల్త్ అంటారు. గలీజ్ హెల్త్ అంటే బాడీలో ఏవైతే హ్యూమర్స్ ఉంటాయో వాటిల్ని హెల్త్ అంటారు. ఈ హ్యూమర్స్ యొక్క కాన్సన్ట్రేషన్ పెరిగిపోయి దానిలో గిల్జత్ అంటే ఏదైతే దానిలో మార్బిడ్ మెటీరియల్ ఉంటుందో, డిసీజ్ కాజింగ్ మెటీరియల్ ఉంటుందో, ఇదంతా కూడా ఒక దగ్గర అక్యుములేట్ అయితే కనుక ఆ అక్యుములేషన్ని శుద్ధ అని అంటారు అన్నమాట యునాని మెడిసిన్లో. దాన్నే ఇంగ్లీష్ మెడిసిన్లో బ్లాక్స్ అని మామూలుగా సింపుల్ లాంగ్వేజ్లో అనుకుంటూ ఉంటారు. అయితే ఇంగ్లీష్ మెడిసిన్కి యునాని మెడిసిన్కి తేడా ఏంటంటే యూజువల్గా ఇలా కనుక మీరు తీసుకున్నట్టయితే కనుక హ్యూమన్ బాడీని బ్రెయిన్లో కనుక బ్లాక్స్ వస్తే కనుక దాన్నే బ్రెయిన్ స్ట్రోక్ అంటారు. ఇక్కడున్న హార్ట్లో కనుక మీకు బ్లాక్స్ వస్తే కనుక దట్ ఈస్ కాల్డ్ అస్ హార్ట్ బ్లాక్. అదే కనుక ఈ బ్లాక్ కనుక మీకు ఏదన్నా ఫ్లోలో లివర్ బైల్ ఏదైతే ప్రొడక్షన్ ఉందో దాంట్లో అబ్స్ట్రక్షన్ వచ్చినా, లేదా అదర్ దాన్ అది సమ్ ఈ బ్లడ్ వెజల్స్ ఏవైతే పెద్ద పెద్ద బ్లడ్ వెజల్స్ కిందికి వెళ్తున్నాయో మన హార్ట్ నుంచి స్టార్ట్ అయ్యి వాటిలో కనుక ఏదన్నా బ్లడ్ వెజల్లో బ్లాక్ ఉన్నా, ఈ అorta ఏదైతే ఉందో దాని బ్రాంచెస్లో ఎక్కడన్నా బ్లాక్స్ ఉన్న బ్లడ్ వెజల్స్లో అలాంటి బ్లాక్స్ ఉన్నప్పుడు వాస్కులర్ డిసీజెస్ రావడం మొదలెడుతుంటాయి. కాల్లో కనుక బ్లాక్స్ అయితే కనుక వారికోజ్ వెయిన్స్, వారికోజ్ అల్సర్స్ ఫామ్ అవుతాయి. సో అంటే ఈ మొత్తానికి యునాని మెడిసిన్లో ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఎక్కడ బ్లాక్ ఉన్నా సరే దానికి పర్యవసానం దానికి డిసీజెస్ ఏదైతే వస్తుందో అది వస్తుందన్నమాట. మోడర్న్ మెడిసిన్లో ఏం చేస్తారంటే అక్కడ వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే ఒక్కొక్క ఆర్గన్ని వాళ్ళు స్పెషలైజేషన్, సూపర్ స్పెషలైజేషన్ చేసుకొని సపరేట్ డివైడ్ చేసుకోవడం వల్ల ఒక బ్లాక్ వచ్చింది అంటే దానికి రకరకాల పేర్లు పెట్టుకున్నారు అనమాట. అంటే బ్రెయిన్లో బ్లాక్ వస్తే ఒక పేరు, హార్ట్లో బ్లాక్ వస్తే ఒక పేరు, ఇక్కడ ఒక బ్లాక్, అంటే దాని కాజ్ వెనకాల ఏదైతే ఉందో అది బ్లాకే ఉంటుంది. అంటే శుద్ధ ఏదైతే ఉందో దాని అబ్స్ట్రక్షన్ వల్లనే అక్కడ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. సో ఇలాంటప్పుడు ఏమవుతుందంటే ఇంగ్లీష్ మెడిసిన్లో అయితే కనుక బాడీలో బ్లాక్స్ వచ్చాయంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ హార్ట్లో బ్లాక్స్ ఉన్నాయంటే డోంట్ థింక్ దట్ హార్ట్లో ఒకటే ఉంటాయని ఏం రూల్ లేదు. బాడీ అంతా కూడాను బ్లాక్స్ ఉండే అవకాశాలు ఉంటాయి. హార్ట్లో కూడా ఓన్లీ బ్లడ్ బిగ్గర్ వెజల్ ఏదైతే ఉందో దానిలో మాత్రమే స్టంట్ కానీ బైపాస్ వేస్తారు, కానీ మిగతా చిన్న వెజల్స్ ఎన్నైతే ఉన్నాయో వాటిల్లో కూడా బ్లాక్స్ ఉంటాయి. సో ఇలా బాడీ అంతా ఎవరికైతే బ్లాక్స్ ఉంటాయో యునాని మెడిసిన్లో ఎలా ఉంటుందంటే దీనికి కనుక మేము మెడిసిన్ ఇస్తున్నాము అంటే కనుక ఈ మొత్తం ఓవరాల్ హెల్త్ బాడీలో ఎక్కడెక్కడ బ్లాక్స్ ఉన్నాయో అవన్నీ కూడాను విడిపోవడం జరుగుతూ ఉంటుందన్నమాట యునాని మెడిసిన్లో. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ యునాని మెడిసిన్, అంటే జనరలైజ్డ్ ఓవరాల్. అందుకే దీన్ని హోలిస్టిక్ అప్రోచ్ అంటారనమాట. సో ఇలా ఓవరాల్గా మేము మెడిసిన్స్ యునాని మెడిసిన్స్లో ఇస్తాం కాబట్టి యూజువల్గా మేము అబ్జర్వ్ చేసేది ఏంటంటే యునాని మెడిసిన్స్ ఎవరైతే వాడుతూ ఉంటారో వాళ్ళ లైఫ్ స్పాన్ పెరుగుతూ ఉంటుందన్నమాట. అండ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా బాగుంటుంది వాళ్ళకి. అండ్ యునాని మెడిసిన్స్కి ఏ సైడ్ ఎఫెక్ట్స్, అడ్వర్స్ రియాక్షన్స్ ఉండవు కాబట్టి ఈ వైద్యంలో యూజువల్గా వాళ్ళకి ఏమవుతుందంటే ఈ మందులు వాడడం వల్ల కొత్త రోగాలు రావడం, కొత్త వ్యాధులు రావడం అన్నది జరగదన్నమాట. అండ్ ఈ మందులతో ఏంటంటే మీకు ఓవరాల్ మొత్తం అంతా ఇదవుతుంది కాబట్టి ఈవెన్ దో మీరు హార్ట్ బ్లాక్స్కి మాత్రమే యునాని మెడిసిన్లో మెడిసిన్స్ వాడినా ఆ బ్లాక్స్ ఈవెన్ బ్రెయిన్లో అండ్ అదర్ పార్ట్స్ ఆఫ్ ద వెజల్స్లో ఎక్కడైతే ఉందో వాటిల్లో కూడాను అవి మొత్తం కరిగించేయడం జరుగుతూ ఉంటుంది అనమాట. ఇలా ఇచ్చేయడానికి రకరకాల జోషాందాలు ఉంటాయి మా దగ్గర యునాని మెడిసిన్లో. రకరకాల టాబ్లెట్స్ రూపంలో ఉంటాయి, లేదంటే హల్వాల రూపంలో ఉంటాయి, లేదంటే కనుక ఇవి ఇలా కాకుండా కూడాను కొన్ని రెజిమినల్ థెరపీస్ కూడా చేస్తుంటారు కొన్నిసార్లు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే కొన్నిసార్లు ఎలా అయిపోతుందంటే బ్లాక్ అన్నది ఈ కింద వచ్చే ఈ బ్లడ్ వెజల్లో బ్లాక్ ఏర్పడింది అనుకోండి,
బ్లాక్ ఏర్పడితే కనుక కాలు మొత్తం కూడాను వాపు వచ్చేస్తుంది అనమాట. కాలు వాపులు వచ్చేసి వెజల్స్ అన్నీ, బ్లడ్ వెజల్స్ అన్నీ పెద్దగా అయిపోయి తర్వాత అవన్నీ కూడాను బాగా ప్రామినెంట్గా కనిపిస్తూ ఉంటాయి. వాటిని వారికోజ్ వెయిన్స్ అని కూడా అంటారు. ఏదైతే ఉందో దాన్నే యునాని మెడిసిన్లో దవాలి అని కూడా అంటారు. సో ఇలా ఏవైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో వీటిల్లో కొన్నిసార్లు ఏమవుతుందంటే లెగ్ ఏదైతే ఉందో ఈ లెగ్లో ఒక అల్సర్ ఫామ్ అవ్వడం జరుగుతుంటుంది అనమాట. సో ఇలా ఎప్పుడైతే అల్సర్ ఫామ్ అవుతుంటుందో బ్లాక్ ఏర్పడి పైనుంచి మీకు అది కానప్పుడు ఇంతవరకు ఈ లెగ్ని ఏం చేస్తారంటే మెడికేటెడ్ వాటర్లో దాన్ని ఇమ్మర్స్ చేస్తారు అనమాట. దాన్ని మునిగేలాగా లెగ్ని ఈ మొత్తం దీన్ని మెడికేటెడ్ వాటర్ అంటే రాత్రి మూలికల్ని నానబెట్టి ఉదయాన్నే వాటి డికాక్షన్ తీసి దాంట్లో ఈ లెగ్ పెడతారు అనమాట. పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఈ బ్లాక్ ఏదైతే ఏర్పడిందో ఈ మొత్తం ఇది ఉందో ఆ అక్యుములేషన్ మొత్తం దీని నుంచి కూడా బయటికి ఇలా వచ్చేయడం జరుగుతుంది అనమాట. ఇది ఒక ప్రక్రియ. దాన్ని రెజిమినల్ థెరపీస్లో దీన్ని మేము పాషోయా అంటాం అనమాట. ఇలా రకరకాల ప్రక్రియలు ఎన్నైతే ఉంటాయో అలా డిఫరెంట్ ప్రక్రియల ద్వారా మనకి ఈ బ్లాక్స్ అంటే శుద్ధ ఏదైతే ఉందో దానికి చాలా చక్కటి మెడిసిన్స్ మనకి రెజిమినల్ థెరపీస్ యునాని వైద్యంలో అందుబాటులో ఉన్నాయి. వాటిలన్నింటినీ కూడాను ఎవరెవరికి బ్లాక్స్ ఏర్పడే అవకాశం ఉందో అండ్ ఇప్పుడు ప్రత్యేకించి కోవిడ్ వ్యాక్సినేషన్ తీసుకున్న తర్వాత ఈ బ్లాక్స్ శుద్ధ యొక్క ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువైపోయాయి అన్నది కొంత మనకి రీసెర్చ్లో తెలుస్తోంది. దాన్ని కూడా నివారించడం కోసం ముందరే యునాని వైద్యుల్ని సంప్రదించడం చాలా మంచిది. థ్యాంక్ యూ సో మచ్.